నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ దుర్గాప్రసాద్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి దూసుకెళ్తున్నారు. అయితే మొదటి సభ ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నం భీమిలి దగ్గర సింగివలస అనే గ్రామంలో అయితే ఆ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభ విజయవంతం కావడంతో రెండో సభ ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెట్టాలని ఈ వాటికి అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది. అయితే ఉభయ గోదావరి జిల్లాలో ఏలూరు ప్రాంతంలో అయితే ఈ సభ పెట్టాలని అక్కడ పార్టీ వర్గాలు అయితే టాక్ నడుస్తుంది. అయితే ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో అటు కాపు సామాజిక వర్గం, ఇటు క్షత్రియుల సామాజిక వర్గం ఎక్కువ ఉండడంతో వాళ్ళని ఆకట్టుకునేలా ఈ సభ అయితే ఉంటుంది. అయితే ఈ సభను చూసుకునేందుకు అటు ఉభయ గోదావరి జిల్లాలో మంత్రులకైతే అక్కడ కేటాయించడం జరిగింది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో కావచ్చు, అదేవిధంగా సభలు, సమావేశాలు లేదా ఇతర భారీ బహిరంగ సభల్లో కావచ్చు, ఈ 4 పాలనలో ఎంత సంక్షేమం జరిగింది, ఎంత అభివృద్ధి జరిగింది, నవరత్నాలు ఎంత ముందుకు సాగాయని దానిపై ప్రతి ఒక్కరూ అటు వాలంటీర్లు కావచ్చు, అలాగే పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జనాల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ భారీ బహిరంగ సభ మొన్న భీమిల్లో పెట్టినట్టుగానే ఇటు ఉభయ గోదావరి జిల్లాలు, తర్వాత రాయలసీమ ఇలాంటి అన్ని ప్రాంతాల్లోనూ ఈ సిద్ధం అనే పేరుతో సభలు అయితే నిర్వహిస్తారు. మరిన్ని విషయాల కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ హరితో దుర్గాప్రసాద్, అమరావతి నుండి.